హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో మంచి స్నాక్ ఐటమ్ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ నేను చేసి చూపించబోతున్నానండి. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. సినిమా థియేటర్లో మనం తింటూ ఉంటాం కదా, అక్కడైతే చిన్న కప్ ఇస్తారు, 40 రూపీస్ వరకు తీసుకుంటారు. సో అదే కాస్ట్తో ఇంటిల్లిపాది కూడా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మనం హ్యాపీగా తినేయచ్చు. సో మరి అంత టేస్టీగా ఉండే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఈజీగా మనం రెగ్యులర్గా వాడే పొటాటోస్తోనే ఎలా చేయాలో ఈరోజు నేను చేసి చూపిస్తాను. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడం కోసం మనం రెగ్యులర్గా వాడే బంగాళదుంపలే నేను తీసుకుంటున్నాను. ముందుగా వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని తొక్క తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా బంగాళదుంపలను తొక్క తీసి పెట్టుకున్న తర్వాత వీటిని ఒక చాక్ తీసుకొని 1/2 ఇంచు మందంలో కట్ చేయాలి. నేను చూపించిన విధంగా 1/2 ఇంచు మందంలో స్లైసెస్గా మనం బంగాళదుంపలన్నింటినీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్లైసెస్ని సన్నగా పొడుగ్గా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనం తీసుకున్న బంగాళదుంపలన్నింటినీ కూడా సన్నగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఫ్రెష్గా ఉన్న వాటర్ తీసుకొని మనం కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా బాగా కడుక్కోవాలి. ఈ విధంగా బాగా కడగడం వల్ల బంగాళదుంపల పైన ఉండే స్టార్చ్ అంటే పిండి పదార్థం అనేది పోతుంది. ఇప్పుడు మనం వీటిని వేరే ప్లేట్లో తీసుకొని మళ్ళీ వేరొక గిన్నెలో వాటర్ తీసుకొని మళ్ళీ వీటిని ఇంకొకసారి కడుక్కోవాలి. ఈ విధంగా 2-3 టైమ్స్ పాటు మనం వాటర్లో వేసుకొని కడుక్కుంటూ ఉంటే ముక్కలకి ఏమైనా స్టార్చ్ అనేది ఉంటే కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. అలా అయితేనే మనం చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగుంటాయి. ఇప్పుడు మళ్ళీ ఒక గిన్నెతో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేసి మళ్ళీ బంగాళదుంప ముక్కలన్నింటినీ సాల్ట్ వాటర్లో వేయాలి. ఇలా వేయడం వల్ల ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా స్టార్చ్ ఉంటే కంప్లీట్గా పోతుంది. ఇంకా బంగాళదుంప ముక్కలు అనేవి నల్లగా మారకుండా ఉంటాయి. ఇలా 5 నిమిషాల పాటు సాల్ట్ వాటర్లో ఉంచిన బంగాళదుంప ముక్కలను వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలను ఒక పొడి క్లాత్ పరుచుకొని దానిపైన విడివిడిగా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా తుడుచుకోవాలి. అవసరమైతే వేరొక కాటన్ క్లాత్ను కూడా యూస్ చేసుకొని మనం వీటిని తడి లేకుండా బాగా తుడుచుకొని పెట్టుకోవాలి. ఇలా తడి లేకుండా తుడుచుకుంటేనే మనం చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా బాగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా అస్సలు తడి అనేదే లేకుండా బంగాళదుంప ముక్కలన్నింటినీ కూడా చాలా పొడిగా అయ్యేలా తుడుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ముందుగా ఆరబెట్టుకున్న పొటాటో పీసెస్ అన్నిటినీ కూడా వేసుకొని ఈ పీసెస్ 70% కుక్ అయ్యేలాగా ఒక 5 మినిట్స్ పాటు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. 5 నిమిషాల పాటు డీప్ ఫ్రై చేసిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కలన్నింటినీ కూడా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ ముక్కలన్నింటినీ ఇప్పుడు మనం 2 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో నుండి పొటాటో పీసెస్ని బయటికి తీసిన వెంటనే స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు ఈ ఆయిల్లో పొటాటో పీసెస్ని కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకొని వేపుకోవాలి. అన్నీ ఒకేసారి వేసి వేపేస్తే సరిగ్గా వేగవు. ఇలా వేసిన తర్వాత మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ వీటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పొటాటో పీసెస్ని కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా పొటాటో పీసెస్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా సాల్ట్ కారాన్ని కూడా మనం నచ్చిన విధంగా కలుపుకొని యాడ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోతాయి. అంతేనండి, చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టపడే క్రిస్పీగా టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. నేను చెప్పిన విధంగా చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ రెసిపీ నచ్చిందా అయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.